నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పిచ్చి పరాకాష్ఠకు చేరితే ఇట్లాగే మాట్లాడతారేమో. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, పక్కనోళ్లను గిల్లడం, గిచ్చడం, లేనిపోని సమస్యను సృష్టించడం, చివరకు దాన్ని తనే పరిష్కరించానని చెప్పడం ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అప్రతిహాసంగా ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉన్నాడు. మొన్నటి వరకు అమెరికాలోకి ఎవ్వరినీ రానివ్వను అన్నాడు. H1B వీసాలు ఇవ్వను అన్నాడు. అమెరికన్లకు మాత్రమేనన్నాడు. ఆ తర్వాత ఆంక్షలు ఒడ్డిస్తానన్నాడు. అమెరికాకు వచ్చే వస్తువులన్నీ అమెరికాలోనే తయారు చేయాలన్నాడు. చివరకు మాట వినడం లేదని ఇష్టానుసారంగా 100% వరకు సుంకాలు విధించాడు. ఇలా రెచ్చిపోతూ ప్రపంచాన్ని ఆగమాగం చేశాడు. రష్యా యుద్ధం బూచి చూపించి అమెరికాకు లాభం చేయాలనుకున్నాడు. కాదు తనకు, తన క్రిప్టో కరెన్సీ వ్యాపారానికి దన్నుగా నిలవాలన్నాడు. వినకపోతే సుంకాలతో మోదేశాడు. ఇప్పుడు తాజాగా అణు పరీక్షలు చేయాలంటూ శాస్త్రవేత్తలకు ఆదేశాలిచ్చాడు. అంతా బాగానే ఉంది, కానీ 3 దశాబ్దాల క్రితం తయారీ పరీక్షలు జరిపిన అమెరికాకు ఇప్పుడు ఆ సామర్థ్యం ఉందా లేదా అన్నది కూడా పెద్ద డౌట్. అయితే ట్రంప్ వ్యాఖ్యల తర్వాత కొత్త రచ్చ సాగుతోంది. మొత్తంగా అణ్వాయుధాలను పరీక్షించాలన్న ఒక్క మాటతో ట్రంప్ ప్రపంచాన్ని కుదిపేశాడు. అమెరికా అణు దళాల కమాండర్గా వైస్ అడ్మిరల్ రిచర్డ్ కోరెల్ నియామక విచారణ వేళ కొత్త ట్విస్ట్ కారణమవుతున్నాయి. ట్రంప్ ఒక్క ట్వీట్తో ప్రపంచాన్ని తలకిందులు చేశాడు. వెంటనే అణ్వాయుధాలను పరీక్షించడం ప్రారంభించాలని, రష్యా, చైనా కంటే వెనకబడి ఉండొద్దని ట్రంప్ సూచించాడు. ట్రంప్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా అటు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగానూ అలజడి రేగింది. అమెరికా అణు పరీక్షల ప్రకటనను ఎలా చూడాలన్న దానిపై చర్చ సాగుతోంది. అమెరికా న్యూక్లియర్ ఫోర్సెస్ కమాండర్గా కొరెల్ నియామకం వేళ అందరి దృష్టి ట్రంప్ వ్యాఖ్యలపై పడింది. ట్రంప్ వ్యాఖ్యలపై అటు రిపబ్లికన్లు, ఇటు డెమోక్రాట్లు ఇరువురు మండిపడ్డారు. డెమోక్రాటిక్ సెనేటర్ జాక్ రీడ్ నేరుగా ట్రంప్పై మండిపడ్డారు. అమెరికా తిరిగి అణు పరీక్షలు ప్రారంభిస్తే దానివల్ల ప్రపంచానికి ఏమైనా అవుతుందా, ఎందుకీ ఓవర్ యాక్షన్ అంటూ విమర్శలు గుప్పించాడు. అయితే అందుకు కొరెల్ ఆచితూచి సమాధానం ఇచ్చాడు. స్టార్ కమాండర్గా ఉన్న సమయంలో ప్రభుత్వ చర్యలకు సైనిక సలహా ఇవ్వడం మాత్రమే తన బాధ్యత అన్నాడు. అదే సమయంలో స్వతంత్ర సెనేటర్ అంగస్ కింగ్ కీలక ప్రశ్న వేశాడు. ట్రంప్ వ్యాఖ్యలు అణ్వాయుధాల పరీక్షల గురించా లేదా క్షిపణి డెలివరీ సిస్టమ్స్ గురించా అంటూ ప్రశ్నించాడు. అయితే అందుకు కొరెల్ వెరైటీ సమాధానం ఇచ్చాడు. అసలు తనకు ట్రంప్ ఉద్దేశమే తెలియదన్నాడు. అమెరికాలో 33 ఏళ్ల అణు నిషేధాన్ని ఎత్తేస్తారా అన్న చర్చ మళ్లీ మొదలైంది. 1992లో అమెరికా చివరిసారి అణుపేలుడు పరీక్ష జరిపింది. నాటి నుంచి భూగర్భ అణు పరీక్షలపై 33 ఏళ్ల తాత్కాలిక నిషేధం కొనసాగుతోంది. ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలతో ఆ నిషేధం ముగిసే ప్రమాదం కనిపిస్తోంది. ట్రంప్ తాజా స్టేట్మెంట్ ప్రపంచ అణ్వాయుధ పోటీని మళ్లీ రగిలిస్తోందన్న విమర్శ వినిపిస్తోంది. ఇది ప్రచ్ఛన్న యుద్ధం నాటి భయాలను తిరిగి పెంచుతుందా అన్న అనుమానం కలుగుతోంది. అమెరికా పరీక్షలు తిరిగి ప్రారంభిస్తే లాభం తక్కువ, నష్టం ఎక్కువ అని యూనియన్ ఆఫ్ కన్సర్న్డ్ సైంటిస్ట్ డైరెక్టర్ తారా డ్రోజ్డెంకో అన్నారు. అణు ఆయుధాల వల్ల పెద్దగా లాభం ఉండదన్నాడు. తాజా వ్యాఖ్యలు, పరిణామాలతో ఈ మొత్తం వ్యవహారంపై ట్రంప్ వ్యూహం ఉందా, చైనాపై ఒత్తిడా అన్న అంబిగ్విటీ నెలకొంది. అణు పరీక్షల కామెంట్స్ ద్వారా రష్యా, చైనాకు సందేశం పంపాలనుకున్నారని మేధావులు భావిస్తున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సమావేశానికి ముందు ట్రంప్ చేసిన ఈ ప్రకటన యాదృచ్ఛికమేం కాదు. కానీ చైనా, రష్యా రెండూ తీవ్ర ప్రతిస్పందన చూపించాయి. అమెరికా పరీక్షిస్తే తాము కూడా అణు పరీక్షలు చేస్తామని క్రెమ్లిన్ హెచ్చరించింది. చైనా విదేశాంగ శాఖ కూడా ఘాటుగా స్పందించింది. మతిలేని పనులు అమెరికా చేయొద్దని హెచ్చరించింది. అమెరికా ఓవర్ యాక్షన్ చేయదని తాము భావిస్తున్నామంది. అణు ఒప్పంద బాధ్యతలను అమెరికా గౌరవించాలంది. అమెరికా కదలికతో ప్రయోజనం ఎవరికి అన్న దానిపై ఎక్కువ ఫోకస్ పెరిగింది. అణు పరీక్షలకు తిరిగి చేయడం వల్ల లాభపడేది అమెరికా కాదు, దాని ప్రత్యర్థులు రష్యా, చైనా, ఉత్తర కొరియా మాత్రమేనన్న వెర్షన్ ఉంది. అమెరికా అణు పరీక్షలకు తిరిగి వెళ్తే తనే 1030 పరీక్షలతో సేకరించిన డేటాను ప్రత్యర్థులకు అప్పగించినట్టే అవుతుందని ప్లోషేర్స్ ఫౌండేషన్ తెలిపింది. ప్రత్యర్థులు కొత్త డేటాతో మరిన్ని అణ్వాయుధాలు తయారు చేసే ప్రమాదం ఉంది అన్నారు. అణు పరీక్షలు భయానక చరిత్రను గుర్తు చేశారు నెవాడా సెనేటర్ జాకీ రోసన్. గతంలో అణు పరీక్షలు నిర్వహించడం వల్ల తన రాష్ట్రం ఆగమైందన్నారు. అమెరికాలో మరోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అణు పరీక్ష జరగరాదు అన్నారు.
తాను అనుమతించబోను అన్నారు. ఒక్క ట్వీట్తో అణు తుఫాన్ను ట్రంప్ రాజేశాడు. ఆ వ్యాఖ్య వెనుక వ్యూహం ఉందా లేక కేవలం రాజకీయ నాటకమా అన్న ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. కానీ ఈ సంఘటన ఒక పచ్చి నిజాన్నైతే గుర్తు చేస్తోంది. ఈ శతాబ్దంలో యుద్ధాలు ఆయుధాలతో కాకుండా సోషల్ మీడియా మాటలతో మొదలవుతాయని స్పష్టమవుతోంది. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు అంది సత్యం గారు మనతో జాయిన్